ఎల్నీనో భయాలు నెమ్మదించిన రుతుపవనాలతో ఈసారి వర్షాలు అంతంత మాత్రమే అనేలా పరిస్థితి కనిపించింది. జూన్ నుంచి జూలైలోకి అడుగుపెట్టేసరికి ఆ పరిస్థితిలో మార్పు కనిపించింది. జూన్ నెలంతా తీవ్రంగా నిరాశపరిచిన వరుణుడు జూలై రాకతో విశ్వరూపం చూపిస్తున్నాడు. 3 వారాల పాటు స్తంభించిపోయిన రుతుపవనాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంతకీ దేశంలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? దేశవ్యాప్తంగా వర్షపాతం పరిస్థితి ఏంటి? రైతుల ఆశలు మళ్లీ చిగురించినట్లేనా? దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ పూర్తయినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. జూలై 9 నాటికి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలను తాకడంతో ఈ సీజన్ వర్షాల విస్తరణ ప్రక్రియ పూర్తయింది. జూన్లో ఎల్నినో ప్రభావంతో కరువు ఛాయలు భయపెట్టినప్పటికీ జూలై తొలి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వరుణుడికి కొత్త ఊపిరి పోశాయి. ముఖ్యంగా మధ్య భారతదేశంలో వరుణుడు దంచికొట్టాడు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. ఫలితంగా జూన్ నెలలో 60% పైగా ఉన్న వర్షపాత లోటు ఒక్కసారిగా తగ్గిపోయింది. రిజర్వాయర్లలో నీటి మట్టం పెరగడం, భూమిలో తేమ శాతాలు మెరుగుపడడంతో ఖరీఫ్ పంటల సాగుకు ఊరట లభించింది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూలై 1 నుంచి 8వ తేదీ మధ్య దేశంలో సాధారణంగా 65.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఏకంగా 92.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అంటే జూలై 1 నుంచి జూలై 8 మధ్య దేశవ్యాప్తంగా సాధారణం కంటే 42% అధిక వర్షపాతం నమోదయ్యింది. భూమధ్య రేఖ ప్రాంతంలో వీచే గాలులు బలహీనపడడం, రుతుపవన ద్రోణి కదలికలు నిలిచిపోవడం, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కిన పరిస్థితులు భారత్లో రుతుపవనాలు ప్రారంభంలో నెమ్మదించడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. జూన్ నెలలో రుతుపవనాలు ఆలస్యం కావడానికి ఇదే మెయిన్ రీజన్. దాదాపు 100 సంవత్సరాలలో జూన్ ఆరంభంలో నమోదైన అత్యంత పొడి వాతావరణంలో ఇది ఒకటిగా నిలిచింది. జూలైలో బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు రుతుపవనాల చలనాన్ని తిరిగి బలపరిచాయి. ఫలితంగా కేవలం వారం రోజుల్లోనే రుతుపవనాలు వేగంగా పుంజుకుని రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాలను కవర్ చేశాయి. జూన్ నెల చివర్లో విత్తనాలు వేయడానికి భయపడిన రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. వరి, పత్తి, జొన్న, కంది, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటల సాగు వేగవంతమైంది. అయితే వర్షపాత విస్తరణ దేశవ్యాప్తంగా సమానంగా లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇది కొంత ఆందోళనకు గురిచేస్తున్నా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి జూన్ నెలలో కరువు ఛాయలు భయపెట్టినప్పటికీ జూలైలో కురిసిన భారీ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు కొత్త ఆశలు చిగురింపచేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.